నల్గొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా పార్టీ శ్రేణుల అరెస్టుపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో పోలీస్ కాంగ్రెస్ రాజ్యం నడుస్తోందని విరుచుకుపడ్డారు. మంత్రి వెంకటరెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుందని, కేటీఆర్ ఫోటో చూసినా, గులాబీ రంగు చూసినా వెంకటరెడ్డికి భయమేస్తోందని, కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారన్నారు. చట్ట ప్రకారం పనిచేయాలని డిమాండ్ చేశారు. భూపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, బేషరతుగా భూపాల్ రెడ్డిని పార్టీ శ్రేణుల్ని విడుదల చేయాలని, పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోమని, పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గమనించాలి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. నల్గొండ జిల్లాలో ఇటువంటి ఈ చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవు. వెంకటరెడ్డి మీరందరూ ఇంతింత పొడుగు ఇంతింత ఎత్తు మంత్రులు ఉన్ననాడే ఈ జిల్లాలో ఉద్యమం మొదలుపెట్టినాం. బ్రహ్మాండంగా మీ పునాదులు లేకుండా చేసినాం. 12 మందిని కథం పట్టించారు ఈ జిల్లా ప్రజలు. మీ భాగవతాలు చూసే మళ్ళొక్కసారి పొరపాటులో ఏదైతే రైతాంగాన్ని కేసీఆర్ నుంచి తల్లి పిల్లల్ని విడదీసిన పద్ధతుల్లో విడదీసినరో ఆ పద్ధతుల్లో మోసపోయిన రైతాంగం పొరపాటునో ఏమరపాటునో మీకు ఒక ఓటేసి మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. ఇవాళ కనపడ్డది మీకు, ఇవాళ చాలా గ్రామాలలో కనబడ్డది మీకు. ఇప్పుడే మొదలైంది సినిమాయిగా. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారో మీ గ్రామ సభలలో అర్థమైంది. మీ భాగవతం బట్టబయలు అవుతుంది. మీ పాపాల పుట్ట పగులుతుంది. మళ్ళీ తప్పకుండా మరొక కాంగ్రెస్ రహిత ఉద్యమం, కాంగ్రెస్ రహిత తెలంగాణ కావాలన్న ఉద్యమం కూడా నల్గొండ జిల్లా నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ హఠావో నినాదం కూడా నల్గొండ నుంచి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో ఉన్న ఇతర సీనియర్ కాంగ్రెస్లు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి ఈ చిల్లర పద్ధతులు, చిల్లర దాడులు, చిల్లర వేషాలు మానుకోకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ గ్రామ సభలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడింది. వాస్తవానికి ఇప్పటికే 2 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ఒకసారి తీసుకున్నారు. సోషియో ఎకనామిక్ సర్వేని ఇంకొకసారి తీసుకున్నారు. మీకు ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి అని రాసిందే రాసుకున్నారు. మరి ఆ కాయిదాలని ఎక్కడ చెత్తపుట్టలేసినరో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన లిస్టులు తయారు చేసుకొని ఇవాళ గ్రామాలకు వచ్చిండ్రు. అందులో చాలా వాటిలలో అర్హత లేని వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఉద్యోగస్తుల పేర్లు, గ్రామంలో సరిపోయేంత భూములు ఉన్న వాళ్ళ పేర్లు అన్ని కనబడుతున్నాయి. దాంట్లో ఎటువంటి అర్హత లేని వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. దాన్ని చూసి నిజమైన అర్హులు ఎవరైతున్నారో, నిజమైన పేదలు ఎవరైతున్నారో, నిజంగా ఇల్లు లేని వాళ్ళు, ఇంటి జాగా లేని వాళ్ళు ఎవరైతున్నారో, నిజంగా కూలీ పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు, కేవలం ఎన్ఆర్జీఎస్ మీదనే ఆధారపడి, గ్రామీణ ఉపాధి మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఎవరైతున్నారో, నిజమైన అర్హుల జాబితాలలో ఎక్కడ కూడా లేరు, జాబితాల పేర్లు లేవు. దాంతోనే వాళ్ళలో తిరుగుబాటు మొదలైంది. తప్పకుండా ఈ గ్రామీణ పేదల తిరుగుబాటు ఏదైతే మొదలైందో నల్గొండ జిల్లాలో, ఇది తప్పకుండా రాష్ట్రమంతటా కూడా అంటుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని దహించి వేస్తుంది. అందులో ఏం సందేహం లేదు. మీరు ఏ రకంగా మోసం చేసి ప్రజల్ని ఓట్లు వేయించుకొని ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రో ఇవాళ ప్రజలకు ఒక్కటొక్కటిగా అర్థమవుతుంది. వాళ్ళ కళ్ళు తెరుచుకుంటున్నాయి. తప్పకుండా ప్రజా తిరుగుబాటు కాంగ్రెస్ పైన తప్పదనే విషయాన్ని కూడా, ప్రభుత్వం పైన తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా కనబడుతుంది. పోలీసు రాజ్యం, కాంగ్రెస్ గుండాల రాజ్యం. పాపం వెంకటరెడ్డికి రోజుకొక ఫోబియా పట్టుకుంటుంది. మధ్యన కొంతకాలమేమో రైతులను చూసి, ప్రజలను చూసి భయపడే ఫోబియా ఉండే. కొద్ది రోజులుగా కేటీఆర్ని చూసి భయపడే ఫోబియా వచ్చింది. ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా, బీఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. పాపం భయపడి వణుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది. నల్గొండ ప్రజలందరి సాక్షిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆయన పుట్టినరోజు నాడు పెట్టుకున్న, నెలల కింద పెట్టుకున్న ఫ్లెక్సీలు పట్టణం నిండా ప్రజలకు అడ్డంగా, రహదారులకు అడ్డంగా అట్లనే కనబడుతున్నాయి నెలల తరబడిగా. కానీ కేటీఆర్ గారు వస్తున్నారు అన్న అభిమానంతో మా నాయకులు పెట్టుకున్న ఫ్లెక్సీలు వాస్తవానికి ఇవాళ కార్యక్రమం ఉండాల్సి ఉండే కాబట్టి నిన్న ఉదయం పెట్టుకున్నారు. 10 రోజుల ముందు కూడా పెట్టలే. సాయంత్రం వెంకటరెడ్డి హుకుంతో మున్సిపల్ అధికారులు గుండెల్లాగా పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు.
అట్లీస్ట్ మున్సిపాలిటీ ఒకవేళ నిబంధనల ప్రకారం ఏమైనా లేకపోతే నోటీస్ ఇవ్వాలి. అందులో ఎవరెవరైతే ఫోటోలు ఉన్నాయో బాధ్యులు అనుకుంటున్నారో మా ఎక్స్ ఎమ్మెల్యే భూపాలరెడ్డి కావచ్చు, లేదా మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, మా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఒక నోటీస్ ఇచ్చి మీ ఇక్కడ ఉన్నాయి మీరు తీసుకెళ్ళండి అని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత. లేదా మీకు ఈ ట్యాక్స్ ఇస్తాం ఇంకోటి ఇస్తామని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత. కానీ కేవలం వెంకటరెడ్డిని సంతృప్తిపరచడం కొరకు వెంకటరెడ్డి సోయిలోకి ఉండి ఇచ్చిన ఆర్డర్లు నేను జిల్లా అధికారులందరూ చెప్తున్నా, వెంకటరెడ్డి ఏది పడితే ఆ ఆర్డర్ ఇస్తే చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. వెంకటరెడ్డి ఎప్పుడు కూడా మనిషి స్పృహలో ఉండి మాట్లాడడం లేదు, స్పృహలో ఉండి మీకు ఆదేశాలు ఇవ్వడం లేదు. మంత్రే కావచ్చు, మంత్రి మాట మీరు ఆదేశంగానే పాటించవచ్చు, కానీ ఆయన మంత్రి హోస్ట్లో లేకుండా, ఆ సోయి లేకుండా, ఉండవలసిన స్పృహ ఒరిజినల్గా ఉండవలసిన స్పృహలో లేకుండా ఇస్తున్న ఆదేశాలను అమలు చేస్తే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను నల్గొండలో ఉన్న అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఆలోచించుకొని పనిచేయండి, మీ విజ్ఞతతో పనిచేయండి, మీకున్న చట్ట ప్రకారం ఉన్న అధికారుల మేరకు మాత్రమే పనిచేయండి. కానీ ఈ రకంగా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వెంకరెడ్డి ఇచ్చే ఆదేశాలతో పనిచేస్తే మాత్రం అధికారులు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. మరి వారు దాని విషయంలో రాత్రి ఏదైతే చేసినరో, అధికారులు చేసిన అక్రమ చర్యలు ఏదైతే ఉన్నాయో, చట్టవిరుద్ధమైన చర్యలు ఏదైతే ఉన్నాయో దాని గురించి అడగడానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు కావచ్చు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కార్యకర్తలందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు, అక్రమంగా అరెస్ట్ చేసిన మా నాయకులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ రకమైన పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే మాత్రం కష్టమవుతుంది. ఎందుకంటే ఇది నల్గొండ జిల్లా అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కొత్తగా వచ్చిన అధికారులు నల్గొండ జిల్లా చైతన్యం గురించి తెలియని అధికారులు ఉంటే కూడా నేను చెప్తున్నా, మర్యాదపూర్వకంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, నల్గొండ జిల్లా చరిత్ర ఒకసారి తెలుసుకోండి. తిరుగుబాటు ఎట్లా ఉంటుందో ప్రపంచానికే తెలంగాణను పరిచయం చేసింది నల్గొండ జిల్లా చైతన్యం అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఉండే ఇటువంటి వాళ్ళ మీదనే తిరుగుబాటు వచ్చింది. నల్గొండ జిల్లాలో వచ్చిన తిరుగుబాటు, తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు ఇటువంటి వెంకరెడ్డి లాంటి వాళ్ళ వల్లనే, వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల, సోయి లేకుండా చేసిన పనుల వల్లనే, ప్రజల మీద వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్లనే ప్రజల తిరుగుబాటు వచ్చింది. నల్గొండ జిల్లాలో మరొకసారి అది వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నల్గొండలో ఇంకొకటి కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఏమవసరం? బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, అధికారులను అడగడానికి వెళ్ళింది. కానీ వెంకరెడ్డి స్వయంగా ఫోన్ చేసి తన గుండాల్ని ఉసిగొల్పి, అరే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాడు రా,